హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. సో దానికంటే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఫ్రూట్స్ పైన స్టిక్కర్స్ అనేవి ఎందుకు ఉంటాయి? మనం ఎప్పుడైనా ఫ్రూట్స్ కొనేటప్పుడు ఆ ఫ్రూట్స్ పైన ఉండే స్టిక్కర్స్ ని గమనించే ఉంటాం. అండ్ స్టిక్కర్స్ కి నెంబర్స్ అనేవి ఉంటాయి. అయితే మనం నార్మల్ గా షాప్ లో ఏదైనా వస్తువు కొన్నప్పుడు దానిపైన స్టిక్కర్స్ ని చూస్తుంటాం. ఎందుకంటే అది తయారు చేసిన వస్తువు కాబట్టి దానిపైన స్టిక్కర్ అనేది ఉంటుంది. కానీ ఫ్రూట్స్ పైన స్టిక్కర్స్ ఎందుకు ఉంటాయి అనేది మాత్రం మనకు అసలు అర్థం కాదు. అయితే ఫ్రూట్స్ పైన స్టిక్కర్స్ ఉండటంలో ఒక మెయిన్ రీజన్ ఉంది. అదేంటంటే ఫ్రూట్ పైన ఉండే స్టిక్కర్లు అనేవి 3 లేదా 4 నెంబర్తో స్టార్ట్ అయితే ఆ ఫ్రూట్ అనేది సగం న్యాచురల్ గా అండ్ సగం రసాయనికంగా పండించారని అర్థం. అలాగే దానిపైన ఉండే నెంబర్ అనేది 9తో స్టార్ట్ అయినట్లయితే అది కంప్లీట్ గా సేంద్రియ ఎరువులతో న్యాచురల్ గా పండించారని అర్థం. ఇంకా ఇవి రెండు కాకుండా 8 నెంబర్తో స్టార్ట్ అయినట్లయితే ఆ ఫ్రూట్ అనేది జన్యువుల మార్పిడితో పండించారని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 2, కుక్కలు పిల్లులు అనేవి ద్రాక్ష పళ్ళు తింటే ఎందుకు చనిపోతాయి? అయితే ద్రాక్ష పళ్ళు అనేవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ చాలా మందికి ద్రాక్ష పళ్ళు అంటే చాలా ఇష్టం. కానీ కుక్కలకు పిల్లులకు మాత్రం ద్రాక్ష పండ్లు ఒక విషయంతో సమానం. ఎందుకంటే కుక్కలు పిల్లులు ద్రాక్ష పళ్ళను తిన్నట్లయితే వాటిలోని మూత్రపిండాలు పాడైపోయి అవి చనిపోయే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇలా అన్ని కుక్కలు పిల్లులు చనిపోయినప్పటికీ అవి అనారోగ్యానికి మాత్రం గురవుతాయి. సో అందుకే ఎప్పుడైనా కానీ మీ ఇంట్లో ఉండే కుక్కలు పిల్లులకు ద్రాక్ష పళ్ళను అస్సలు పెట్టకండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన వెంట్రుకలు అనేవి ఎంత బరువును మోయగలుగుతాయి? అయితే మన వెంట్రుకలు చూడడానికి చాలా సన్నగా ఉంటాయి. అండ్ దానివల్ల మనం మన వెంట్రుకలు అనేవి చాలా వీక్గా ఉంటాయని అనుకుంటాం. కానీ నిజానికి మన వెంట్రుకలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అయితే అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే మన ఒక్క వెంట్రుక అనేది దాదాపు 100 గ్రాముల బరువును మోస్తుంది. అంటే మన తలలో ఉన్న వెంట్రుకలన్నీ కలిసి దాదాపు ఒక 12 టన్నుల బరువును మోస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్, మన ప్రపంచంలో చాలా నదులు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని పెద్ద నదులు ఉన్నాయి, ఇంకా అత్యంత చిన్న నదులు ఉన్నాయి. ఇంకా మన ప్రపంచంలోనే పెద్ద నది ఏది అంటే అది అమెజాన్ అని అంటాం. అయితే ఈ విషయం అందరికీ తెలుసు. కానీ అతి చిన్న నది ఏంటో మీకు తెలుసా? అయితే అదే చైనాలోని మంగోలియాలో ఉన్న హులాయి అనే నది. ఈ నది చూడడానికి ఒక పిల్ల కాలువలా ఉంటుంది. ఇంకా ఇది ఎంత చిన్నగా ఉంటుందంటే దీని వెడల్పు కేవలం 17 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇంకా కొన్ని చోట్ల అయితే కేవలం 4 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కానీ ఈ నది పొడవు మాత్రం 17 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అయితే సైంటిస్టుల అంచనా ప్రకారం ఈ నది అనేది దాదాపు 10,000 ఏళ్ళుగా ప్రవహిస్తుంది. అందుకే దీన్ని ఒక నదిగా పరిగణించారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.